హలో అండి. ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. మీరెప్పుడైనా ఇలాంటి వెరైటీ గులాబ్ జామ్‌ని తయారు చేశారా? మనం పిండితో చేసుకునే గులాబ్ జామ్ కంటే ఇది 1000 రెట్లు బెస్ట్ అని మీరే చెప్తారు. అయితే ఈ గులాబ్ జామ్ వచ్చేసి నేను చిలకడ దుంపతో చేశాననమాట. స్వీట్ పొటాటో అంటారు కదా! దాంతో చేశాను. టేస్ట్‌కైతే ఏ మాత్రం తీసిపోదండి. అంత బాగుంటుంది దీని టేస్ట్. అయితే రెసిపీలోకి వెళ్ళే ముందు వెల్కమ్ టు అవర్ ఛానల్ షణ్ముఖ్ వ్లాగ్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చూడండి, ఇక్కడ నేనైతే 2 పెద్ద సైజు చిలకడ దుంపలైతే తీసుకున్నాను. ఎర్రవైతే చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను అవి ఒక కుక్కర్లో వేసుకుని అవి మునిగేంత వరకు వాటర్ పోసుకుని ఒక 3-4 విజిల్స్ వచ్చేంత వరకు కూడా ఉడికించుకుంటున్నాను. మీకు కావాలంటే స్టీమ్లో పెట్టైనా సరే ఉడికించుకోవచ్చు. ఆ మెథడ్ అయితే బెస్ట్ అని నేను చెప్తాను. ఇప్పుడు ఇది ఇలా ఉడికిన తర్వాత దానిపైన ఉన్న లేయర్ని మనం పీల్ చేసేసుకోవాలన్నమాట. పీల్ చేసుకుని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు నేను ఈ ఉడికించుకుని చిలకడ దుంపల్ని చేత్తో అయితే స్మాష్ చేసుకుంటున్నాను. మీకు కావాలంటే పప్పు గుత్తితైనా లేదంటే తురుముకునైనా సరే వేసుకోవచ్చు. మనకైతే మాత్రం ఎక్కడ ఉండలు లేకుండా చుదుపుకోవాలన్నమాట. ఇప్పుడు నేను ఇందులో నాకు బయట దొరికిన మిల్క్ పౌడర్ ఒక ప్యాకెట్ వేసుకున్నాను. అలాగే ఒక స్పూను గోధుమ పిండి, అలాగే ఒక స్పూను నెయ్యి కూడా వేసుకున్నాను. అలాగే చిటికెడు సాల్ట్ కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. కావాలంటే వంట సోడా కూడా వేసుకోవచ్చు. చూడండి, నేనైతే ఇలా చపాతీ పిండిలో కలుపుకున్న తర్వాత ఇప్పుడు నేను కొద్దిగా నెయ్యి పక్కన వేసుకుని నెయ్యి తడి చేసుకుంటూ చిన్న చిన్న ఉండలుగా ఎక్కడ కూడా పగుళ్ళు లేకుండా ఇలా బాల్స్లా ప్రిపేర్ చేసుకుని నేను ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను. ఇలాగే మనం అన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఎక్కడ కూడా పగుళ్ళు లేవు. పగుళ్ళు ఉంటే కనుక మనకి నూనెలో వేయగానే విడిపోతుందన్నమాట. ఇప్పుడు నేను పంచదార పాకం కోసం స్టవ్ ఆన్ చేసుకుని దాని మీద ఒక పాన్ పెట్టుకుని అందులో నేను ఒక గ్లాసు పంచదార వేసుకుంటున్నాను. ఒక గ్లాసు పంచదారకి 1/2 గ్లాసు వాటర్ అనేది వేసుకుని ఒకసారి బాగా కరిగించుకోవాలి. దీనికి ఎటువంటి పాకము అవసరం లేదు. మనం జస్ట్ పంచదార కరిగి కాసేపు మరిగించుకుంటే సరిపోతుంది. ఫ్లేవర్ కోసం బాదం పౌడర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇందులోనే ఇలాచి పౌడర్ కూడా ఉంటుంది కాబట్టి నేను అడిషనల్గా అయితే ఏది వేయట్లేదు. చూడండి, నాకైతే ఇలా మరిగిన తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే నేను ముందుగానే చేసి పెట్టుకున్న బాల్స్ని వేయించుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకుని అందులో మనకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలన్నమాట. తర్వాత ఆయిల్ వేడెక్కిందో లేదో చూసుకోవడం కోసం చిన్న ఉండనైతే నేను ఇలా వేసుకున్నాను. చూడండి, అది ఇలా వేగితే మనకి ఆయిల్ హీట్ అయిందని అర్థం. ఇప్పుడు నేను అందులో ముందుగానే చేసి పెట్టుకున్న బాల్స్ కూడా వేసేసుకున్నాను. వాటంతటవి పైకి తేలేంత వరకు మనం కదపకూడదనమాట. నాకు ఇక్కడ పాన్లో ఆయిల్ అయితే పక్క నుంచి హోల్స్లోంచి వచ్చేస్తుందని చెప్పి నేనైతే గిన్నె మార్చేసుకున్నాను. ఇప్పుడు చూడండి, నాకైతే పర్ఫెక్ట్గా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాను. ఇప్పుడు నేను అవి తీసుకెళ్ళి పాకంలో వేసేసుకున్నాను. మనకి ఇవి ఒక్క 5 మినిట్స్ అందులో నానితే సరిపోతుందనమాట. ఇలా వేసుకున్న తర్వాత మనం మూత పెట్టేసుకోవాలి. అంతే, ఎంతో కమ్మగా ఉండే స్వీట్ పొటాటో గులాబ్ జామ్ అయితే రెడీ అయిపోయింది. ఈ రెసిపీ ఇలా చేసి పెడితే మా మేనల్లుడికి చాలా ఇష్టం. వాడికి తోడు మా షణ్ముఖ్ కూడా తయారయ్యాడనమాట. ఇప్పుడు పిల్లలు ఎప్పుడైనా స్వీట్ అడిగినప్పుడు ఇలా చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. అలాగే మనం బయట కొనుక్కునే 70 రూపీస్ 80 రూపీస్ ప్యాకెట్ కంటే లో బడ్జెట్లోనే మనకి మంచి హెల్దీ రెసిపీ అనేది అయితే తయారవుతుంది. స్వీట్ పొటాటో తినడం ఇష్టం లేని వాళ్ళకి ఇలా స్వీట్ చేసి పెట్టండి, తెలియకుండానే తినేస్తారు. అందులో మంచి ఫైబర్ కూడా ఉంటుంది కాబట్టి హెల్త్కి ఇంకా మంచిది. షణ్ముఖ్ అయితే సూపర్ అని చెప్పాడు. అయితే మీకు కూడా ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా నచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నా వీడియోని మీరు లైక్ చేస్తే నా వీడియో ఇంకొంతమందికి చేరే అవకాశం ఉంది కాబట్టి ప్లీజ్ డోంట్ ఫర్గెట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.